తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ధనం అధిక వ్యయ సూచన కనిపిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అది ఎలా ఖర్చు అవుతుందో కూడా మనకు తెలియదు. కొన్ని మంచి కార్యక్రమాలు ఖర్చు అవుతుంది, కొన్ని మిగతా కార్యక్రమాలు ఖర్చు అవుతుంది. అది మన చేతిలో ఉండదు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోరపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ద్వితీయాధిపతి తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో అష్టక వర్గులు ఒక పాయింట్లో ఉన్నారు. అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు. వీరికి చేసిన పనే మళ్ళీ చేయడం, అలాగే ఉద్యోగం మారాలన్న పరిస్థితి కూడా ఉంటుంది. ప్రమోషన్స్ చేదాకా వచ్చి చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యంగా అయినా సరే ప్రమోషన్స్ వస్తాయి. అయితే ఉన్న ఉద్యోగంలోనే సహోద్యోగులు వీరికి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. చేసి పని మళ్ళీ చేయడం, ఇంకా ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం చూసుకుందామనే భావన ఏర్పడుతుంది వీరికి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓర్పు, సహనం, నిదానంగా ఉండి అన్నీ పరిశీలించుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి. లేదా భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం చదవడం కానీ, హనుమాన్ చాలీసా వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రాజెక్టులు రాకపోవడం, వచ్చిన ప్రాజెక్ట్ చేజారిపోవడం అవి జరుగుతూ ఉంటాయి. లేదా భాగస్వామ్యం మధ్య ఇబ్బంది రావడం, వ్యాపారంలో నష్టం రావడం అటువంటివి జరుగుతుంటాయి. అలాగే సంతానానికి ఒక సంబంధం వచ్చింది, వివాహం చేద్దాం అనుకుంటాం, చేతిదాకా వచ్చి అంతా బాగుంది, జాతకాలు కలిసాయి అని చెప్పడం, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తామని చెప్పడం, మళ్ళీ ఫోన్ చేయకపోవడం. ఏమైందంటే తెలియదు. సంబంధం ముందుకు వెళ్ళాలా లేదా వేరే సంబంధం చూడాలా అన్న యోచనలో ఉంటారు. ఈ వారం కొంచెం గందరగోళంగా ఉంటుందని చెప్పచ్చు. ఈ వారం ఏ నిర్ణయాలు తీసుకోకుండా సానుకూలంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పరమేశ్వరుడికి దండం పెట్టుకుని ఓం నమః శివాయ అంటూ ఒక 108 సార్లు ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళండి. అలాగే కరంగిలి మాల ధరించడం చెప్పదగినది. వీళ్ళు నరదిష్టి అధికంగా ఉండడం, అర్ధాష్టమ శని నడవడం, నరఘోష, బంధుఘోష ఎక్కువ ఉండడం వీరికి. ఇటువంటి పరిస్థితుల్లో కరంగిలి మాల ధరించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే విద్యార్థులకు, వైద్యుతులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంచెం గడ్డుకాలం అని చెప్పచ్చు. ఏ పని చేసినా పై అధికారుల వల్ల ఇబ్బంది రావడం, స్థానచలనం అనేవి ఏర్పడుతుంది. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోవడం, H1B చేదాకా వచ్చి పోవడం, ఇది మనోవేదనకు గురవుతారు. ఇంకా ఏముంది, H1B వీసా వచ్చింది, ఉద్యోగం మారచ్చు అని అనుకుంటారు. ఆ సమయంలో H1B రాకపోవడం, ఉన్న ఉద్యోగంలో మళ్ళీ వెనక్కి రావడం అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో అఘోరపాశుపత హోమం చేయించండి. కొంతమేర ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం లేకపోలేదు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. మానసికమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇటు జీవిత భాగస్వామి కావచ్చు, అటు సంతానం పట్ల కావచ్చు, మనోవేదన ఎక్కువ అవుతుంది. బయట వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కానీ ఎన్ని ఇబ్బందులను మీరు తట్టుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండడం వల్ల తట్టుకోలేకపోతారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, కోపతాపాలు ఎక్కువ అవుతాయి. వాటిని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా చెప్పదగినది. అయితే ఇన్ని ఉన్నా కూడా ఒక్కొక్కసారి మీ తెలివితేటలతోని అన్నిటినీ పక్కన పెట్టి సింపుల్గా సాల్వ్ చేసే విధంగా కూడా మీరు ఆలోచిస్తుంటారు. అది మీకున్న దేవుడిచ్చిన వరం అది. కాబట్టి మీ తెలివితేటలతోనే ముందుకు వెళ్ళండి, అది సానుకూల పడతాయి. అలాగే ఏదైనా గృహం కొనాలనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. ఎందుకంటే
ఇప్పుడు మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. వాహన యోగం కానీ గృహయోగం కానీ ఉన్నా కూడా కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, సాయంత్రం పూట కానీ పొద్దున కానీ అమ్మవారికి దుర్గాదేవికి అష్టోత్తరం పఠించి కుంకుమార్చన చేయండి. శనికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి, దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.